కీర్తనలో 119వ కీర్తన 145వ వాక్యం చదువుకుందాం. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనముల చొప్పున నేను నడుచుకొనున్నట్లు నన్ను రక్షింపుము. ఇంకా తెల్లవారక మునిపే మొరపెట్టి తిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొందును. చాలు. ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో ఈ నెల ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని కాచి మరి యొక్క పరిశుద్ధ ఆరాధన దినం మీ సన్నిధికి రావడానికి ఎంతగానో కృప ఇచ్చి ఉదయకాల సమయం మీ దాసుని నిలబెట్టుకుని అద్భుతమైన రీతిలో మాతో మాట్లాడి ఎంతగానో బలపరిచి గొప్ప విశ్రాంతి మాకు కలగచేసావు. మరి ఇదిగో ఈ రెండో ఆరాధనలో మొదటి నుంచి ఇంతవరకు ఆత్మ దేవుడిగా ఆత్మ సంచారం మా మధ్యలో జరిగించావయ్యా. వాక్య రూపిగా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ప్రతి డిస్టర్బెన్స్ని గాఢ నిద్ర ఆత్మని యేసు నామంలో లయపరచండి. వాక్య రూపిగా మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు అంగీకరించి దాంట్లో ఉన్న గొప్ప ఆశీర్వాదం మేము పొందుకోవడానికి మీరే కృప చూపించి సహాయం చేయమని, నన్ను కూడా మీకే అప్పగించుకొని మీరు మాత్రం మహిమ పొందామని యేసయ్య శక్తివంతమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇంకొకసారి వాక్యం చదువుకుందాం. 119వ కీర్తన 145 నుంచి 147 వరకు. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనముల చొప్పున నేను నడుచుకొనున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని, నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని. హల్లెలూయా. దావీదు ఇలాగా ప్రార్థన చేస్తున్నాడు. ఏంటని ప్రార్థన చేస్తున్నాడంటే, యేసయ్యా నా ఏంటి తెలుగులో చదవమా 145వ వాక్యం. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొరపెడుతున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనముల చొప్పున నేను నడుచుకొనున్నట్లు నన్ను రక్షింపుము. తెల్లవారక మునిపే. హల్లెలూయా. దావీదు ఎన్నో ప్రార్థనలు ఉంది, మనం కూడా ఏమేమో చెప్పి ప్రార్థిస్తున్నాం. దావీదు గారు అయితే ఒక అద్భుతమైన ఒక ప్రార్థన చేస్తున్నారు. ఏంటంటే, యేసయ్యా నేను ఎలా ప్రార్థన చేస్తున్నాడంట దావీదు. మనం ఎలా చేస్తున్నాం మనం చెప్పగలమా? యేసయ్య హృదయం అంతరంగం ఎరిగిన దేవుడు కనుక దావీదు అయితే ధైర్యంగా చెప్తున్నాడు, నేను ఎలా ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా, నేను పూర్ణ మనసుతో పూర్ణ బలముతో పాడుకుంటాం కదా, అలాగా నా హృదయపూర్వంగా ఆసక్తిగా నేనైతే ప్రార్థన చేస్తున్నాను. మరి ఎప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను? ఎప్పుడు? తెల్లవారక ముందే నేను లేచి ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థన ఎందుకంటే అనేక ప్రార్థన ఉంది బైబిల్లో. మనం కూడా అనేక విధాలుగా ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాలమే లేచి చాలా చెప్తాం, యేసయ్య ఈ రోజంతా మీరు మమ్మల్ని కాచుకోండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని దేవుడికి మనం ఇచ్చిపెట్టినట్టు అడుగుతూ ఉంటాం, దేవుడు కూడా ఇస్తూ ఉంటాం. కానీ దావీదు ఒక ప్రార్థనలో దావీదు చెప్తున్నాడు, నేను ఇలాగ ప్రార్థన చేస్తున్నాను యేసయ్య, హృదయపూర్వంగా చేస్తున్నాను, వేకువనే లేచి చేస్తున్నాను. ఇంకొక చోట్ల చెప్తున్నాను, వేకువనే లేచి నేను మొర పెడుతున్నాను, నా శబ్దము నువ్వు వింటున్నావు యేసయ్య అని దావీదు గారు చెప్తున్నారు. హల్లెలూయా. ఎంత అద్భుతమైన ఒక ప్రార్థన అంటే, మనం చేస్తున్న ప్రార్థన, దావీదు చేస్తున్న ప్రార్థన నేను ఒక్కసారి ఆలోచన చేశాను. దావీదు ఎట్టి రీతిలో ప్రార్థిస్తున్నాడు, తన ప్రార్థనలో ఉన్న శక్తిని, ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదాన్ని. ఎందుకంటే దావీదుకు తెలుసు ప్రార్థన తన జీవితాన్ని ఏం చేస్తుంది అని. హల్లెలూయా. ప్రార్థన ద్వారా దావీదు గారు అనేకం పొందుకున్నారు. అందుకే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన చెప్తున్న ప్రతి ఇది మాత్రమే కాదు, దావీదు గారు రాసిన కీర్తనలో ప్రార్థన గురించి రాసిన కీర్తనలంతా మనం చదివితే దావీదు గారు ఒక సొంత అనుభవం. హల్లెలూయా. ప్రార్థన అంటే ఎవరో చెప్పిన మాటని కాపీ కొట్టి ప్రార్థన చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ దావీదు అయితే తన సొంత అనుభవం అన్నమాట. ఎందుకంటే ఆయన ప్రార్థన చేసే వ్యక్తి, ప్రార్థనకు జవాబు పొందుకున్న వ్యక్తి, ప్రార్థన ద్వారా ఎంతగానో ఆశీర్వాదం ఆయన పొందుకున్నాడు కనుక
దావీదు తన అనుభవంలోంచి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు కూడా ప్రార్థన గురించి నేను మాత్రం తీర్మానం చేసుకున్నాను. అందరికీ చెప్పాను, కొంతమంది నేను ఇంకా మాట్లాడితే ప్రార్థన గురించే అని నేను అనుకున్నాను. దేవుడు ఏమనుకుంటారేమో. హల్లెలూయా. ఈరోజు ప్రార్థన గురించి కాదు, కానీ ప్రార్థన చేసే వాళ్ళు ఎలా ఉంటారు, ప్రార్థన చేస్తే మన జీవితం ఎలా ఉంటుంది. ఇంతకుముందు ఒక వాక్యం ధ్యానించాం. ఏంటి ప్రార్థన గురించి? తలరాత్రి ఏమేమో వింటున్నా, ఎక్కడ గుర్తుంది, అక్కడ చెప్పింది ఇప్పుడు మర్చిపోయి ఉంటా. అక్కడ ఏం విన్నాం, కొంచెం కొంచెం చెప్పకండి. కింద పూరి ఫుల్గా తిన్నారా? 4 పూరి ఇచ్చారు. పూరియేనా? ఎన్ని తిన్నారు? పక్కన ఏమో పెట్టారు, ఏంటది? కూర. ఆ కూర ఎంత తిన్నావు? భోజనం మాత్రం ఫుల్గా తిండు, వాక్యం మాత్రం కొంచెం కొంచెం తీసుకుంటా. హల్లెలూయా. ఉదయం ఏం చెప్పారు? నీ సన్ని విశ్రాంతి ఇస్తానని చెప్పారు. అది మొత్తానికి మనకు కావాల్సిందే. అది ఏం చెప్పారు? హల్లెలూయా. ఈరోజు మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ప్రార్థన చేసేవారు ఎలా ఉంటారు, ఎంతమంది తెలుసుకోవాలి. ప్రార్థన చేసే వ్యక్తులు అయితే ఎలా ఈ రెండో ఆరాధనలో మాట్లాడడానికి దేవుడికి కృప కావాలి. కూర్చోడానికి మీకు, చెప్పడానికి మాకు. ఎలా ఉంటారంటే, నిద్ర వచ్చేవాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. అమ్మా సన్నిధిలో ఒప్పుకోవాలి. మీ కళ్ళు చెప్తుంది, మీకు నిద్ర వస్తుంది. నేను ఇక్కడ చూస్తున్నా అలా ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే టిఫిన్ తిని ఉంటాం, అన్నం తిని ఉంటాం, లేదా కొంచెం లైట్గా పెరుగన్నం తిని వచ్చి ఉంటాం, కొంచెం అలానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రార్థన చేసే వాళ్ళు ఎలా ఉంటారా, లేదా ప్రార్థన చేసినప్పుడు నీ జీవితం ఎలా ఉంటుంది అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. కనుక గట్టిగా ఒక హల్లెలూయా చెప్తే నిద్ర అంతా పారిపోతుంది. గట్టిగా ఒక హల్లెలూయా చెప్తాం. పోచ్చు ఏంటి? నిద్ర. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడతారంటే, ప్రార్థన చేసే వాళ్ళు ఎలా ఉంటారు, ప్రార్థన చేసే వాళ్ళు జీవితాన్ని దేవుడు ఎలా మారుస్తారు. ఒకవేళ ఇంతవరకు నువ్వు ప్రార్థన చేసి ఉంటే దావీదు వలె నేను వీళ్ళంతా కనబడలే. పాస్ గారు చెప్పారు మ్యూజిషియన్స్ అంతా కూర్చోవాలని, అందరూ ఎగిరిపోయారు. ఈయనకు ఎగిరిపోగలేక హల్లెలూయా. ఇక్కడ ఒకరు అక్కడ ఒకరు ఉన్నారు. ఉన్నావా ఎఫ్రాయిము? సరే, నేను చూస్తే కొంచెం హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంతవరకు ఒకవేళ నువ్వు ప్రార్థన చేసి ఉంటే, ఇంతకాలం నేను ప్రార్థన చేసి ఏం జరిగింది? పోయిన వారం విన్నాం కదా, ఏంటి ప్రార్థన చేసా, ఏం మారింది, ఇంకా ఎందుకు ప్రార్థన చేయాలి అని అనుకొని ఉంటే నీతోనే దేవుడు మాట్లాడబోతున్నాడు. ఇంతవరకు నువ్వు ప్రార్థన చేయని వ్యక్తిగా ఉంటే, ప్రార్థన అంటే ఏమీ తెలియని వ్యక్తిగా ఉంటే, నేను నమ్ముతున్నాను ఈ రోజు మొదలుకొని నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా మారబోతున్నావు. అలాగే దేవుడు మాట్లాడునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసే వ్యక్తి ఎలా ఉంటారు, ప్రార్థన చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, ప్రార్థించే వాళ్ళు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. మొదటిగా 3 అంశాలు నేను టైం అనువదించే రీతిలో చెప్పబోతున్నాను. మొదటిగా ప్రార్థన చేసేవాళ్ళు ఇతరులకు కరెక్టేనా? ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ప్రార్థన ఎలా చేస్తామంటే, యేసయ్యా నన్ను ఆశీర్వదించు, నాకు ఇది ఇవ్వు, నాకు ఇల్లు ఇవ్వు, కారు ఇవ్వు, నాకు ఇంకేంటి నగలు, వస్తువు ఇవ్వు, ఫ్రిడ్జ్ ఇవ్వు, తర్వాత ఏసీ ఇవ్వు, ఎవరి ఇంటికి వెళ్తే ఏసీ ఉంది, ఏసీ ఇవ్వు, నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. కానీ దేవుడేమో ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, నిన్ను ప్రార్థించే వ్యక్తి అయితే నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోతున్నా. హల్లెలూయా. ఎంతమందికి ఆశ? నిజం చెప్పాలి. నేను ఒక్కటి మాత్రం చెప్తున్నాను, దేవుడి సన్నిధిలో మనము నిజం చెప్పాలి. అనుకో ఏం చెప్పాలి అజయ్య? నిజం. ఎంతమందికి ఆశ, నేను ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి? చెయ్యి ఎత్తండి. ఏంటి నొప్ప లేదా? ఆశ లేదా? హల్లెలూయా. చెయ్యి ఎత్తడానికి కూడా నొప్పిగా ఉంటే ఏం చేస్తా? దేవుడు మంచి చేతులు ఇచ్చారు. హల్లెలూయా. ఇంకా మేటు నన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నాను. హల్లెలూయా. ఎంత సంతోషంగా ఉంది కదా.
దరిద్రం ఇది వచ్చినప్పటి నుంచి అని చెప్పేవాళ్ళు. ఈ వ్యక్తి నాకు ఆశీర్వాదకరంగా ఉంది అని చెప్పినప్పుడు ఎంత సంతోషంగా ఉంటుంది. హల్లెలూయా. అలాగే దేవుడు మార్చబోతున్నారు. ఎవరిని? నిన్నే. కానీ నువ్వు ఎలా ఉండాలి? ప్రార్థించే వ్యక్తిగా ఉంటే దేవుడు అలా నేను మార్చబోతున్నాడు. ప్రార్థించే వ్యక్తి ఉంటే ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రార్థించే వ్యక్తులు ఉన్న కుటుంబం ఉన్న స్ట్రీట్ అంటే వీధి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ప్రార్థించే సంఘం ఉంటే ఆ పట్టణం ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా. మన వల్లే ఈ పట్టణం ఆశీర్వాదకరంగా ఉంది. ఎంతమంది నమ్ముతున్నారు? ఎందుకంటే మనం పెనియల్ ప్రార్థన మందిరం ప్రార్థన చేసేవాళ్ళు మేము. హల్లెలూయా. మనకే నమ్మకం. నేను చెప్పుకోవాల్సిందే, మా 21 రోజులు మనం ఉపవాసం ఉండబోతున్నాం, చైన్ ప్రేయర్ చేస్తున్నాం. మన వల్లే విజయవాడ పట్టణం ఆశీర్వాదకరంగా ఉంది. హల్లెలూయా. విజయవాడ వల్ల మనం కాదు, మన వల్లే విజయవాడ పట్టణము ఆశీర్వాదకరంగా ఉంది. నువ్వు ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నావు? ఇంక మేట నీ జీవితాన్ని దేవుడు అలా ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. హల్లెలూయా. నయోమి చూడండి, నయోమి రూతుకు ఆశీర్వాదకరంగా ఉండింది. ఎవరు నయోమి? రూతు అతా కోడలు. ఒక అత్త కోడలకు ఆశీర్వాదకరంగా ఉండింది. ఎందుకంటే నయోమి ప్రార్థన చేసే వ్యక్తి. తర్వాత కాలంలో రూతు నయోమికి ఆశీర్వాదకరంగా మారింది. హల్లెలూయా. నేను స్త్రీల గుడిగలో చెప్పాను, నయోమి రూత్ యేసు వలే మారలేకపోతున్నాం, కనీసం నయోమి రూత్ లాగా మారిపోతాం. హల్లెలూయా. నయోమి అయితే రూతుకు ఆశీర్వాదకరంగా ఉండింది. తర్వాత జీవితం మారింది. రూత్ నయోమికి ఆశీర్వాదకరంగా మారింది. ఆ కుటుంబంలో ప్రార్థించే వ్యక్తి ఉన్నారు కనుక ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా మారింది. అటు రీతిలో అబ్రహాం కూడా ప్రార్థించే వ్యక్తి కనుక హల్లెలూయా. అబ్రహాం కూడా ప్రార్థించే వ్యక్తి కనుక భూమిలో ఉన్న సమస్త జనులకి అబ్రహాం ఆశీర్వాదకరంగా ఉన్నాడు. నువ్వు కూడా ప్రార్థించే వ్యక్తిగా ఉంటే నిన్ను కూడా అనేకులుగా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎబ్బేసు ప్రార్థన చేశారు ఏంటని? యేసయ్యా నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. ఇంక మేటు మనం ప్రార్థన చేయాలి, యేసయ్యా నన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చు. మీ పిల్లల్ని చూసి మీరు చెప్పాలి, యేసయ్యా నా పిల్లల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా. ఎందుకంటే వాక్యం చెబుతుంది నిన్ను ఆశీర్వదించి అనేకులకు ఫస్ట్ అనేకులకు మనం ఆశీర్వాదకరంగా మారడానికి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మన అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలన్న కోరిక ఉన్నప్పుడు మనల్ని దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కానీ ఏం చేయాలి? మనం ప్రార్థించే వాళ్ళు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఒక ముగ్గురిని మేము ముందు పెడతాను. మొదటిగా ప్రార్థన చేసే వాళ్ళు ఇతరులకి ఆశీర్వాదకరంగా ఉంటారు. మొదటిగా 2 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 14వ వాక్యం చదువుకుంటే ఎవరు చెప్పండి? ఎలీషా ఇట్లా నేను ఎవని సన్నిధి నిలువబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతో ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. హల్లెలూయా. ఎలీషాకు ఒక పేరుంది. ఎలీషా ఎలా ఉంటారంట? దేవుడి సన్నిధిలో నిలబడే వ్యక్తి. అంటే ఏంటి? దేవుడి సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉన్నాడంట. హల్లెలూయా. ఆ ఎలీషా ఒక జీవితాన్ని మనం ధ్యానిస్తే అనేక ఆశీర్వాదం. కొంచెం మీరు శ్రద్ధగా వింటే ఒక ఎలీషా చేసిన ప్రార్థన, ఎలీషా జీవితం ఎలా అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండిందో అటు రీతిలో నా జీవితాన్ని దేవుడు ఈరోజు మార్చబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎలీషా గురించి వాక్యంలో మనం చదువుకున్న ఏంటంటే, ఎలీషా ఎవరి సన్నిధిలో చదవమా? ఎవరి సన్నిధి ఏంటి? ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతో. హల్లెలూయా. దేవుడొక సన్నిధిలో, ఎవరి సన్నిధిలో నేను నిలబడి దేవుడొక సన్నిధిలో ప్రార్థన చేసే ఒక వ్యక్తి ఎలీషా. 2వ అధ్యాయం 19వ వాక్యం చదువుకుంటే 2:19. 2 రాజులు 2:19. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. హల్లెలూయా.
ఇక్కడ చూడండి, ఎలీషా ప్రార్థన చేసే ఒక వ్యక్తి, ఆ పట్టణం అంతా నేను చెప్పాను, ప్రార్థన చేసే వాళ్ళని దేవుడు ఎలా ఉంటారు, ప్రార్థన చేసే నీ జీవితం ఎలా ఉంటుంది అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడు. మొదటిగా ఎలీషా ఎవరి సన్నిధులను, అంటే ఎలీషా దేవుడు ఒక సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా మీకు చూపించాను. ఆ ఎలీషాని గురించి ఒక 2-3 ఇన్సిడెంట్ మనం ధ్యానించినప్పుడు, మొదటిగా ఎలీషా అక్కడ ఆ పట్టణంలో ఉన్న అందరూ కూడా చదువు 19వ వాక్యం ఇంకొకసారి. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణం ఉన్న చోట రమ్యమైనదని. ఆ పట్టణంలో జనులందరూ ఎవరి దగ్గరికి వస్తున్నారు? ఎందుకు వస్తున్నారు? పట్టణం రమ్యమైనది వచ్చారా? అందుకే బైబిల్ పూర్తిగా చదువు అన్నా. ఫుల్గా చదువు. ఇప్పుడైనా నీకేలా అంటే మిగిలిన వాళ్ళు ఎలా ఉంటారు? చదువు. ఈ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కావు. అది అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా 22వ వాక్యం చదువు. అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి 22 అన్నా. కాబట్టి నేటి వరకు ఎలీషా తిన్నావా? అది కారణం. చదువు. ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. చదువమ్మా. కాబట్టి నేటి వరకు 22 అమ్మా. అదేనమ్మా. ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. హల్లెలూయా. ఎందుకు ఎలీషా దగ్గర వచ్చారంటే నీళ్ళు తాగుతున్నారు. చూడండి, మంచి నీళ్ళు. ఎలీషా దగ్గర అక్కడ పట్టణంలో ఉన్న అందరూ వచ్చి రమ్యంగా ఉందని కీర్తన చెప్పినట్టు దానికోసం దానికోసం వస్తారా? నేను బాగున్నాను పాస్టర్ గారు అని ఎవరైనా వచ్చి చెప్తారా? ఎవరు చెప్పరు. బాగలేనప్పుడే బాగులేదు అయ్యగారు అని వస్తారు. నేను బాగున్నాను అమ్మగారిని ఎవరు నేను చెప్పేంతవరకు సేవలు నేను చూడలే. ఎప్పుడు చూడలే అత్తల నొప్పి, జ్వరం, దానికే వస్తారు సేవకులు. అందుకే ఉన్నారు. హల్లెలూయా. మరి ఎలీషా దగ్గర వచ్చి ఎవరు వచ్చారు? మీరు చెప్పాలి. ఎందుకు నేను అడుగుతున్నానంటే, టైం అయినా పర్వాలేదు, ఎందుకంటే మీరు నిద్రపోకూడదని, ఇక్కడ ఉన్నారని తెలుసుకోవాలని. హల్లెలూయా. మీరు చెప్పండి. మా అబ్బాయిలు చాలా మంచి వాళ్ళు, అలాగ అటెన్షన్గా వింటారు, కన్ను రప్ప ఇది చేయకుండా చూస్తారు. చూడు. చెప్పండి, మీరు చెప్పండి. ఎందుకు వస్తున్నారు? ఎవరు వచ్చారు? నీళ్ళు బాగలేదు అని చెప్పి ఎవరి దగ్గరికి వచ్చారు? ఎలీషా ఎవరు? ప్రార్థించే వ్యక్తి. హల్లెలూయా. నీళ్ళు బాగలేదంటే ఎక్కడికి వెళ్ళాలి? డేవిడ్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళాలి. కానీ వీళ్ళు ఎక్కడికి వస్తున్నారు? ప్రార్థించే వ్యక్తి దగ్గరికి వస్తున్నారు. హల్లెలూయా. నీ దగ్గర డబ్బు ఉంటే, నీ దగ్గర అప్పు చేయడానికి లేమిలో ఉన్నవాళ్ళు, మరి ఆర్థికంగా కష్టంలో ఉన్నవాళ్ళు 100 ఇస్తావా, 1000 ఇస్తావా, సిస్టరు, బ్రదరు వస్తారు. కానీ నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ సమస్యలు పరిష్కరించడానికి నీ దగ్గరికి వస్తారు. హల్లెలూయా. తేజకు అర్థమైపోయింది, అమ్మగారు తెలుగులో తెలియకుండా అడుగుతున్నారని. హల్లెలూయా. నీకున్న ప్రాబ్లంని, నీకున్న సమస్యని పరిష్కరించడానికి నీ దగ్గరికి వస్తారు. హల్లెలూయా. ఎలీషా దగ్గర వచ్చి ఏం చెప్తున్నారు? ఇక్కడ పట్టణం ఏమో చాలా బాగుంది, కానీ పట్టణం బాగుంది ఏం ప్రయోజనం? ఇల్లు బాగుంది ఏం ప్రయోజనం? ఇంట్లో ఏమీ లేకుండా ఉంటే, ఏమి తినకపోతే ఏం ప్రయోజనం? అప్పుడు వీళ్ళు గవర్నమెంట్ దగ్గర చాలా మంచి తెలివి కలిగిన పట్టణస్థులు వీళ్ళు, మనలాగా. ఆమె. హల్లెలూయా. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? గవర్నమెంట్కి వెళ్తే ఇది జరగదు. వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఓటేసినప్పుడే వస్తారు అని వీళ్ళకి మంచి తెలివి ఉంది. ఈ ప్రాబ్లాన్ని, ఈ సమస్యని తీర్చగలిగిన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఎవరంటే దేవుడు సన్నిధిలో నిలబడి ఎలీషా దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు, ఇది పట్టణం అయితే బాగుంది కానీ మేము నీళ్ళు తాగలేకపోతున్నాం. హల్లెలూయా. నీ దగ్గర డబ్బు ఉంటే, లేదా నీ దగ్గర ఏదైనా ఉంటే దానికోసం మనుషులు వస్తారు, కానీ నీ దగ్గర ప్రార్థన ఉంటే నిన్ను చూసి, నిన్ను వెతుక్కొని మనుషులు వస్తారు. ఎలీషాని చూసి పట్టణస్థులు అందరూ వచ్చారు. ఎలీషా కార్యం చేశారా? ఎలీషాలో ఉన్న ప్రార్థన శక్తి అక్కడ ఉన్న పట్టణస్థులు అందరికీ మంచి నీళ్ళు ఇచ్చిందంట. హల్లెలూయా. మనకు కూడా దేవుడు మంచి నీళ్ళు ఇవ్వను గాక. మన పెనియల్ ప్రార్థన మందిరంలో మంచి నీళ్ళు. నేను వాక్యం ధ్యానించినప్పుడు శుక్రవారం నాకు దేవుడు ఈ వాక్యం ఇచ్చారు. వాక్యం ధ్యానిస్తుండగా నేను కూడా నమ్మాను, నీలో అని మాట్లాడుతున్నాం, నీళ్ళు ఎప్పుడు వస్తుందో అని. దేవుడు మనకు కూడా మంచి నీళ్ళు ఇవ్వబోతున్నాను.
మారాలాంటి మధురమైన నీళ్ళని దేవుడి, ఈ నీళ్ళని వీళ్ళు మనం కూడా ప్రార్థన చేస్తాం. ఏ నమ్మకంలో చెప్తున్నా? పాస్టర్ గారు చెప్పినట్టు కార్పొరేషన్ కాదు, మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఇస్తాడు. ఎలీషా అక్కడ ఉన్న పట్టణస్థులందరికీ ఆశీర్వాదకరంగా మారాడు. నిన్ను కూడా దేవుడు అటు ఆశీర్వాదకరమైన జీవితం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండే రీతిలో నీ జీవితాన్ని మార్చబో. కానీ ఏం చేయాలి? మనం ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉన్నప్పుడు మన జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంకొకటి చూపిస్తే 4వ అధ్యాయం 44వ వాక్యం త్వరగా చదువుమా. 4వ అధ్యాయం 2 రాజులు 4వ అధ్యాయం 44. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. చదువు అయిపోయిందా? 42 చదువు. మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను క్రొత్త గోధుమ వెన్నెలను కొన్ని పండ్లను తీసుకుని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇయ్యగా అతడు జనులు భోజనం చేయుటకు దాన్ని వడ్డించమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఎంతవని చెప్పగా అతడు వారు తినగా మిగిలినని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు గనుక జనులు భోజనము చేయనట్లు వడ్డించమని మరలా ఆజ్ఞ ఇచ్చాను. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తర్వాత మిగిలిపోయాను. హల్లెలూయా. ఇంకా 100 మంది అక్కడ ఉన్నారు. ఎంత రొట్టెలు ఉందంట? 20 ఉంది. 20 రొట్టెలు ఎక్కడ సరిపోతుంది 100 మందికి అని వాళ్ళు వచ్చి అడిగిన, పనివాడు వచ్చి అడిగినప్పుడు నువ్వు వెళ్ళి వడ్డించు, నీకెందుకు, నువ్వు వెళ్ళి వడ్డించు, అక్కడ 12 గంపలు నింపారే, అలాగే నువ్వు వెళ్ళి వడ్డించు, వాళ్ళు తిని మిగిలినంతగా వస్తుంది. 100 మందికి ఎలీషా ఆశీర్వాదకరంగా ఉన్నారు. మన కుటుంబంలో 4గురికే, మనం 5 మందికే నెలంతా పోషించలేకపోతున్నాం. హల్లెలూయా. ఎలీషా ప్రార్థించే వ్యక్తి కనుక 100 మందిని తృప్తిగా పెట్టి మిగిలినంతగా, అంటే నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే నీ కుటుంబంలో తిని తృప్తి పొంది మిగిలినంతగా నీ కుటుంబస్తులుగా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నువ్వు చేస్తున్న పని కాదు సురేష్. హల్లెలూయా. నువ్వు ప్రార్థించే వ్యక్తిగా ఉంటే, వెనక ఉన్న సురేష్ కాదు, ఆయన పేరు నేను చెప్పలే, అమ్మగారు స్త్రీల కోరికలు భర్త పేరు చెప్పకూడదని సురేష్ పేరు ఎక్కువ చెప్తున్నారు అనుకోకండి. మా అబ్బాయి సురేష్. హల్లెలూయా. మరి ఏంటి మనం చేస్తున్నా పని కాదు, ఏది పోషిస్తుంది అన్న? ప్రేమానందం అన్న. మనం ప్రార్థన చేసే వ్యక్తులైతే తిని తృప్తి పొంది ఏంటి ఎంతమ్మా, ఎంత మాది గోధుమ ఏంటి, గోధుమలా ఏంటది, కొత్త గోధుమ ఏంటో అది ఒక పలకను మొత్తానికి అప్పం, గోధుమ పిండి రొట్టె పూరి. అప్పుడు అలా తిన్నారు, ఇప్పుడు వెరైటీగా మనం తింటున్నాం. ఇప్పుడు బరోటా అని, మరి పూరి అని, ఇప్పుడు వెరైటీగా తింటున్నాం. మొత్తం 40 ఉంది, 100 మంది తిన్నారు. హల్లెలూయా. 20 ఉంది, 100 మంది తిన్నారు. హల్లెలూయా. ఈ చర్చిలో ఎవరైనా ఏదైనా ఇవ్వాలంటే ఏంటి స్వీట్ ఎంత ఇవ్వాలి అమ్మగారు? నాకు అది ఒక్కటి మాత్రం నేను సరిగా చెప్పలేకపోతున్నా. ఎంతమంది వస్తారని చర్చిలో చెప్పలేము. 3 వస్తే నా పిల్లలందరూ వస్తారు. ఆ రోజు నేను 200 చాలు అంటే ఆ రోజు 300 మంది వచ్చి ఉంటారు. కొన్ని రోజులు వాళ్ళకి 3 బాగుండదు, ప్రాణం బాగలేక ఇంట్లో ఉంటారు. అప్పుడు ఎంత అమ్మగారు తీసుకురావాలంటే ఇది మాత్రం నేను చెప్పలేను. దేవుడి చిత్తం, నువ్వు తీసుకురా, ప్రార్థన చేస్తాం, అందరికి వస్తుంది. హల్లెలూయా. అలాగా ఎలీషా ప్రార్థన చేసే వ్యక్తి కనుక ఆ రొట్టెలు తిని ఏమైందంట, తినింది మాత్రం కాదు, ఏమైందంట? హల్లెలూయా. ప్రార్థన చేసే వ్యక్తి 100 మందిగా, మొదటిగా ఎలీషా ఎంతమందికి? పట్టణమంతా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. రెండోదిగా 100 మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. తర్వాత మనకు తెలుసు ఎస్తేరు ప్రార్థన చేసే వ్యక్తి ఎవరికి ఆశీర్వాదకరంగా ఉండింది? యూద జనులందరికీ ఆశీర్వాదకరంగా ఎస్తేరు మారింది. మాత్రమే కాదు, ఎస్తేరుతో ఉన్న, ఎస్తేరుకి తోడుగా, అంటే రాణి కదా, తోడుగా ఉన్న వాళ్ళకు కూడా తాదిలా వాళ్ళు కూడా ఆశీర్వాదకరంగా ఎస్తేరు మారింది. హల్లెలూయా. నీ కుటుంబంలో నువ్వు ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నావు? నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మనం ఎవరై ఉండాలి? ప్రార్థించే వ్యక్తి అయితే నీ కుటుంబంలో ఉన్న వారికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. హల్లెలూయా. నయోమన్ కుష్ఠం వచ్చింది, కుష్ఠరోగం వచ్చింది. అప్పుడు ఒక చిన్న అమ్మాయి
నయమాన్ జీవితాన్నే మార్చింది. హల్లెలూయా. ఎవరు ఆ నయమాను? ఎంతమందికి తెలుసు? సిరియా దేశ ఎవరు? సిరియా దేశ రాజు. హల్లెలూయా. రాజు కాదు, సైన్యాధిపతి. ఆయనకి ఒక చిన్న అమ్మాయి, ఆ ఇంట్లో పని చేస్తున్న అమ్మాయి చెప్పింది, ఇలాగ ఒక దైవజనుడు ఉన్నాడు, అక్కడ వెళ్ళు, నీకున్న రోగము పోతుంది, నీకున్న బలం కాదు. ఆయన వెళ్ళినప్పుడు అద్భుతంగా ఎలీషా ఏం చెప్పారు అది చేసినప్పుడు వచ్చి చెప్పాడు. అంతకుముందు కొంచెం కోపం వచ్చింది మనలాగా. ఇప్పుడు నయమాన్ గురించి కాదు, ప్రార్థన చేసే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అని మనం ధ్యానిస్తున్నాం. ఆ చిన్న అమ్మాయి ఏం చేసింది? నయమానికి ఆశీర్వాదకరంగా ఉండింది. నీ జీవితం ఎంతమంది, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి నీ జీవితం ఆశీర్వాదకరంగా, నీ భర్తకి నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉందా? నీ భార్యకి నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉందా? ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం ఎలాంటి వాళ్ళంగా ఉండాలి? బాగా నిద్ర. దావీదు చెప్తున్నారు, ఎప్పుడు లేచారంట దావీదు? పని బాట లేని దావీదా? దావీదు ఎవరు? రాజు. ఎప్పుడు లేచారంట మగేష్? చూడండి, మా హోమ్ పిల్లలైతే హోమ్ పిల్లలు ఎప్పుడు లేచారు? ఎందుకంటే వాళ్ళు కూడా తెల్లవారక ముందే లేస్తారు. హల్లెలూయా. ఎప్పుడు లేచారు మగేష్? ఎవరు? మీరు ఎప్పుడు లేస్తారు? హల్లెలూయా. గట్టిగా చెప్పు. హోమ్ పిల్లలందరూ చెప్పండి, ఎన్నింటికి లేస్తారు? హల్లెలూయా. గట్టిగా చెప్పు, అందరికి వినిపించాలని. హల్లెలూయా. ఎప్పుడు? వారంలో ఒక్కరోజా? ప్రతిరోజు. హల్లెలూయా. అందుకే వాళ్ళు చూడని ఎంత బ్లెస్సింగ్ అయితే, బ్లెస్సింగ్. నేను వాళ్ళని చూసి ఆశ్చర్యపడుతున్నాను. కదా ఏమనుకుంటే ప్రతి వారం చికెన్ బిర్యానీ ఏంటి నేను చేసి పెట్టట్లేదు, దేవుడు ఇస్తున్నారు వాళ్ళకి. ఈరోజు ఎగ్గు కూర, ఈ వారం అయితే పెళ్లి రోజులు, పుట్టినరోజులు, వారం అంతా ఏంట్రా తిన్నారు ఈరోజు అడగండి వాళ్ళకి. ఈ వారం అంతా చికెన్లు. ఎందుకు? ప్రార్థిస్తే అలా వస్తుంది. హల్లెలూయా. స్వీట్స్, ఫ్రూట్స్ మనం పిల్లలకి మనం పెట్టలేం. హల్లెలూయా. అలాగ వాళ్ళని ఆశీర్వది. అవునా కాదరా? హల్లెలూయా చెప్పండి రా. హల్లెలూయా. మరి ఎక్కడో ఉన్న వాళ్ళు కాదు, మన ఎదురుగానే ప్రార్థన చేసే మనం అయితే మా పిల్లలకి ఏమీ పెట్టలేకపోతున్నా, భర్త బాధపడతా, అందుకని ఎక్స్ట్రా పని చేస్తున్నా. నువ్వు ఎంత ఎక్స్ట్రా చేసినా పెట్టలేవు. నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థించే వ్యక్తి అయితే నీ కుటుంబంలో తిని తృప్తి పొంది మిగిలినంతగా దేవుడు ఆశీర్వదిస్తారు. నేను చెప్పలే, వాక్యం చెప్తుంది. హల్లెలూయా. అలాగా ప్రార్థించే వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఎలీషా పట్టణానికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. తర్వాత 100 మందిని పోషించారు. మనం ఈ కుటుంబంలో 8 మందిని పోషించలేకపోతున్నాం. ప్రార్థన చేసే వ్యక్తి అయితే దేవుడు తిని తృప్తి పొంది మిగిలినంతగా ఆశీర్వదించే రీతిలో నీ కుటుంబాన్ని మారుస్తాడు. తర్వాత 5వ అధ్యాయం 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 15వ వాక్యం చదువమ్మా త్వరగా. అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి అతను ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి యొక్క దేవుడు లేడని. ఎవరు చెప్పారు ఈ మాట? నయమాన్ చెప్పాడు. వచ్చి నన్ను ముట్టలేదు, నేను ఎంత గొప్ప, నేను 100 మందిని ఒకేసారి చంపేస్తాను, అంత బలవంతుడు సైమను. ఎవరు చెప్పారు? నయమాన్. నా దగ్గర వచ్చి నా తల మీద చేయి పెట్టలేదు, నాకు ఒంట్లో బాగలేదు, వైరల్ ఫీవర్ వస్తే మా ఇంటికి రాలేదు. నయమాన్ ఇదంతా చెప్పలేదు, మీరు చెప్పిన మాటలు. హల్లెలూయా అని కోపపడిన నయమాన్ చెప్తున్నాడు. ఇప్పుడు ఏంటమ్మా 15వ వాక్యంలో? అప్పుడతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి, నుంచి వస్తాను నేను అంటుంది. చదువు. అతను ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమందు ఇశ్రాయేల్ దేవుడు తప్ప వేరే, యేసయ్య తప్ప వేరే ఎవరు దేవుడు లేదు. హల్లెలూయా. ఎవరు చెప్పారు? ఒక అన్యుడు చెప్తున్నాడు. అలా చెప్పడానికి కారణం ఎవరు? ఒక వాళ్ళ ఇంట్లో పని చేస్తున్న ఒక చిన్న అమ్మాయి ఆయనని మార్చేసింది. హల్లెలూయా. ఆయనకి ఆశీర్వాదకరంగా ఉండింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎంతమంది ఎన్నేళ్ళు అయింది నువ్వు దేవుడిని అంగీకరించి? ఎన్నేళ్ళుగా ప్రార్థిస్తున్నావు? ఎన్నేళ్ళుగా నువ్వు భక్తి చేస్తున్నావు? గంటల తరబడి భక్తి చేస్తున్నావు? ఎవరికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావు? ఎంతమందికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉన్నావు? హల్లెలూయా. తర్వాత ఇంకొకటి కూడా చూపిస్తాను. 2 రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14వ వాక్యం త్వరగా.
అంతటి ఎలీషా మరణకరమైన రోగము చేత పీదుటుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతని చూచి కన్నీరు విడిచుచు నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి. ఎవరు? ఒక రాజు, ఇజ్రాయెల్ అందరికి రాజు వచ్చి ఏడుస్తున్నారు, కన్నీరు విడిచి ఏడుస్తున్నాడు. ఇశ్రాయేలు వారికి రథమును రౌతులను నీవే అని ఏడ్చెను. నీవే అని. హల్లెలూయా. ఫుల్ ఇజ్రాయెల్ జనాలు అందరికి ఎలీషా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. హల్లెలూయా. ఎలీషా ఎవరు? ప్రార్థన చేసే వ్యక్తి. ఒక పట్టణంలో నీళ్లు బాగలేకపోతే, ఆ పట్టణ జనులందరూ కష్టపడుతుంటే పట్టణంలో అందరికీ ఆ సమస్య నుంచి పరిష్కారం చేసింది ఎలీషా. దేవుడు సన్నిధిలో నిలబడే వ్యక్తి, ప్రార్థన చేసే వ్యక్తి కనుక పట్టణస్థులందరికీ ఎలీషా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. రెండోదిగా ఎవరు చెప్పాను? ఎస్తేరు చెప్పాల. 100 మందికి పోషించే. తర్వాత నయం. వినోద్ కూడా చెప్పేశారు. వినోద్ కూడా ఇక్కడే ఉన్నారు. హల్లెలూయా. మరి నయమని కాదు, ఆ చిన్న అమ్మాయి ఆశీర్వాదకరంగా ఉండింది. మరి తర్వాత ఎస్తేర్ అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండింది. తర్వాత ఇజ్రాయెల్ జనులు అందరికీ కూడా ఎలీషా ఆశీర్వాదకరంగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఎంతమందికి ఇంకా మేటు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అనే ఒక కోరిక నీలో ఉంటే నువ్వు ఏం చేయాలి? ప్రార్థిస్తే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నిన్ను ఆశీర్వదించి దేవుడు అనేకులకు హల్లెలూయా చెప్దాం. అప్పుడప్పుడు హల్లెలూయా చెప్పడం దేవుని స్తుతించడానికి మాత్రమే కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అలాగా దేవుడు నిన్ను ఒక ప్రార్థించే వ్యక్తిగా నేను నమ్ముతున్నాను. రాపోతున్న 2016లో ఇంకా బలమైన ప్రార్థన చేసే వాళ్ళుగా మన సంఘాన్ని దేవుడు మార్చబోతున్నాడు. ఏ సంఘం ప్రార్థన చేసే సంఘంగా ఉంటుందో ఆ సంఘంలో గొప్ప కార్యాలు, అద్భుత ప్రార్థన ద్వారా దేవుడు సమస్తము చేస్తాడు. హల్లెలూయా. ఇంకా 2 ఉంది, త్వరగా నేను ముగిస్తాను. రెండోదిగా ప్రార్థన చేసేవాళ్ళు ఎలా ఉంటారు? మొదటిగా ఏంటి? ఎలీషా కాదు, ఇతరులకు ఆశీర్వాదకరంగా. ఎప్పుడు కూడా మన ఎబ్బేసు నన్ను అది గుర్తుంటుంది. ప్రార్థన చేసేవాళ్ళు ఇతరులకు నీ కుటుంబంలో నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావు. నిన్ను చూసి చెప్తారు, ఈ అమ్మాయి ప్రార్థన, నువ్వు తీసుకొచ్చిన కట్టన కానుకలు కాదు, నువ్వు తీసుకొచ్చిన బీరో నగలు కాదు, నువ్వు చేస్తున్న ప్రార్థన నీ కుటుంబంలో ఆశీర్వాదకరంగా, నువ్వు తీసుకొచ్చిన శాలరీని కుటుంబంలో ఆశీర్వాదం కాదు సహోదరుడా, నువ్వు చేస్తున్న ప్రార్థన కుటుంబంలో ఆశీర్వాదకరంగా నిన్ను మార్చబోతుంది. హల్లెలూయా. రెండోదిగా ప్రార్థన చేసేవాళ్ళు ఇతరుల్ని రూపొందిస్తారు. ఇతరుల్ని రూపొందిస్తారంట, తయారు చేస్తారు. సరేనా? హల్లెలూయా. ఏం చేస్తారు? రెండోదిగా ఇతరులకి, ఫస్ట్ ఇతరులకి, రెండోది ఇతరులకి తయారు చేసే వాళ్ళుగా, రూపొందించే వాళ్ళుగా ఉంటారు. హల్లెలూయా. వాళ్ళని తయారు చేస్తారు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది వాక్యం చెప్తే. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 2వ వాక్యం చదువుకుంటే, మరియు ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసుకునే వారు, చాలా ఇష్టమైన వాక్యం ఇది. అప్పులు చేసుకునే వారందరూ. ఏ వాక్యం కీర్తన ఇది? ఈ వాక్యం తన జీవితాన్ని మార్చింది అనమాట. ఒకసారి పాస్టర్ గా చెప్పినప్పుడు, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్దకు కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు దావీదు అధిపతి అయ్యారు. ఎంతమందిగా అంటే 400. కథ వినండి, నేను వాక్యంగా చెప్పలే, కథ చెప్తున్నాను వినండి. మరి 400 మందికి దావీదు ఏమయ్యాడు? అధిపతి అయ్యాడు. 400 మంది దావీదు దగ్గర ఉన్నారు. అలాంటి వాళ్ళని దావీదు ఏం చేశారంటే, మొదటి దినవృత్తాంతం 12వ అధ్యాయం 22వ వాక్యం చదవమ్మా. దావీదు దండు దేవుని సైన్యము వలె మహా సైన్యమగునట్లు ప్రతి దినమున అతనికి సహాయము చేయవారు అతని యొద్దకు వచ్చుచుండిరి. 12:22 మొదటి దినవృత్తాంతం 12:22 చదివిందా?
దావీదు దండు దేవుని సైన్యం వలె మహాసైన్యం మహాసైన్యమైన చదివావా? నేను గమనించలే. ఈ 400 మందిని దావీదు ఎలా తయారు చేశారంటే మగా సైన్యముగా తయారు చేశారు. తమిళ్లో చాలా బాగుంది. తమిళ్లో ఉన్నట్టు ఎదురు చూస్తాను, అక్కడ లేదు, నేను చూడలేదు. మరి తెలుగులో ఎలా తయారు చేశారంటే గమనించండి. 400 మంది. ఈ పాయింట్ వల్ల ఈ వాక్యం నేను ఈరోజు సిద్ధపడ్డాను. ఈ పాయింట్, ఈ రెండో పాయింట్ చాలా నచ్చింది. అలాగే నాకు ఎంత బలం ఇచ్చిందంటే సంఘాన్ని ఇలా మార్చచ్చు అని ఒక గొప్ప బలం నాకు వచ్చింది. ఇప్పుడు కాదు, తర్వాత హల్లెలూయా చెప్పండి. మరి 400 మందిని ఎలా మార్చారంటే గొప్ప సైన్యంగా మార్చారు. ఆ 400 మంది ఎవరంటే మొదటి సమూయేలు గ్రంథం 22:2 చదువుకున్నాం కదా. వాళ్ళు ఎంబీబీఎస్ చదివే వాళ్ళు కాదు, ఎండి ఇంజనీర్ చదివే వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరయ్యా అంటే, చదువమ్మా, త్వరగా చదువు. మరియు ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసుకునే ఎవరెవరు? ఆ 400 మంది చూడండి, బాగా చదివిన వాళ్ళు కాదు, ఇంజనీర్ కాదు, డాక్టర్స్ కాదు, మరి డిగ్రీ హోల్డర్స్ కూడా కాదు. వాళ్ళు ఏంటంటే ఇబ్బంది గలవారు. ఎవరు? ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకున్న వారు. అప్పులు మనలాగా మనం అందరూ కనబడతాం అక్కడ సంఘంలో ఉన్న వాళ్ళందరూ. అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా. అసమాధానం ఉంది తెలుగులో. తమిళ అంటే సనిగే వాళ్ళంట. వాళ్ళు సనిగే వాళ్ళు, మరి ఇబ్బందిగా ఉన్నవాళ్ళు, మరి అప్పు చేసేవాళ్ళు. వీళ్ళు అక్కడ చూపించాను ఒక వాక్యం మీకు 12:22లో. వాళ్ళు ఎలా మారారంటే మహాసైన్యముగా. ఎవరు మార్చారంటే దావీదు మార్చారు. నాకెప్పుడు బాధ, వీళ్ళు ఎప్పుడు ప్రవీణ్, నాకెప్పుడు బాధ, వీళ్ళు ఆదివారం ఒక్కరోజు వచ్చి వెళ్తారు వీళ్ళు అని. వీళ్ళకి ఈ ఆత్మీయంగా బలం ఎలా సరిపోతుంది, వాక్యం ఎలా సరిపోతుంది. 3వ వారం ఫాస్టింగ్ ప్రేయరు, 3వ శుక్రవారం ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటే మేము మాకు పని ఉంది. స్త్రీల కోడికి స్త్రీలు మేము. ఆ తర్వాత మెన్స్ ప్రేయర్ టైంకి ఈ వాక్యం నాకు ఎంత బలం ఇచ్చిందంటే, దావీదు చూడండి ఎలాంటి వారిని గొప్ప సైన్యంగా మార్చారంటే, ఇబ్బందిలో ఉన్నవాళ్ళు, అప్పులో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారండి? ఇబ్బందిలో ఉన్నవాళ్ళు. మీరు అసమాధానమో ఏదో తెలుగులో ఉంది కానీ తమిళ్లో సనిగే వాళ్ళు. అమ్మో, ఎవరైనా మార్చచ్చు ప్రసాద్. ఈ సనిగే వాళ్ళు ఉన్నారే, ఆ వాళ్ళని అసలు అన్నిటికీ సనిగుతారు. ప్రేమానందం గారు, మీరు కాదండి, కొంతమంది. అమ్మో, మిమ్మల్ని చెప్పంత ధైర్యం నాకు ఉందా? హల్లెలూయా. విమలమ్మ కూడా వచ్చిందా? హల్లెలూయా. మరి కొంతమంది అన్నిటికీ, అంటే ఎవరు కనబడితే వాళ్ళ పేరు ఇప్పుడు సనుగుతున్నారు. ప్రసాద్, ప్రేమానందం కాదు, వాళ్ళిద్దరు కాకపోవచ్చు, చెప్పని వాళ్ళే. హల్లెలూయా. వాళ్ళ పేరు చెప్తే ఏమి రేచలు, విమల ఏమి చెప్పరని. హల్లెలూయా. ఈ సనిగే వాళ్ళని మాత్రం మార్చలే. వాళ్ళ దగ్గర ఏదన్నా మంచిగా వండినా ఎందుకు ఇంత ఖర్చు పెట్టావు అని సనుగుతారు. సరే, చారు పెట్టి ఒక పచ్చడి మొహంలో వేసి ఎప్పుడు చారేనా. ఈ సనిగే వాళ్ళు అన్నిటికీ సనుగుతారు. వర్షం వస్తే అయ్యో వర్షం వచ్చింది, చకచక ఉంది, కసకస ఉందని. సరే, ఇలాగే ఎండ ఉంటే ఓ చెమట కారిపోతుంది, అన్నిటికీ సనుగుతారు. కడుపు నొప్పి వచ్చినా సమస్య, లేదు రాకపోయినా సమస్య. హల్లెలూయా. భర్త త్వరగా ఇంటికి వచ్చినా సనుగుతారు. ఎందుకు త్వరగా వచ్చా, ఇంకా నాకు పని అవ్వలేదు. రాకపోయినా ఇంకా రాలేదు, ఎక్కడ ఉన్నావు అని. అన్నిటికీ వీలైతే కూడా అంతే. బాగా డ్రెస్ చేసుకుంటే ఎందుకు ఈరోజు ఇంత మంచి చీర కట్టుకున్నావు అంటారు. నైట్ వేసుకుంటే ఎందుకు నైట్ వేసుకున్నా. అన్నిటికీ సనిగే వాళ్ళని మాత్రం మార్చలేదు, దేవుడే మార్చలేదు. హల్లెలూయా. మరి అలాంటి వాళ్ళు ఎవరి దగ్గర ఉన్నారు? వాళ్ళని ఏం చేసి, అప్పుల్లో ఉన్నవాళ్ళు, ఇబ్బందిలో ఉన్నవాళ్ళు, సనిగే వాళ్ళంట. వాళ్ళని మగా సైన్యం. నాకు కూడా విశ్వాసం వచ్చింది, మగా సైన్యంగా మార్చచ్చు మిమ్మల్ని అని. మంచి ప్రార్థన చేసే వ్యక్తులుగా మార్చచ్చు అని. కృపాగారు, నాకు కూడా ఒక బలం, అందుకే ఈ వాక్యం ఈరోజు సిద్ధపడ్డాను. హల్లెలూయా. నాకు బలం వచ్చింది కాబట్టి మీరు అలా మారిపోతారని. మేము ఆదివారం ఒక్కరోజు వచ్చినా, ఒక్కరోజు కాకపోయినా ఒక్కరోజు, ప్రతిరోజు అందరూ నా దేవుడి సన్నిధిలో మోకరిస్తారని ఒక నమ్మకం నాకు వచ్చింది. హల్లెలూయా. ప్రార్థించకపోయినా ఆ పాట తప్పు. ప్రార్థిస్తేనే కార్యం జరుగుతుంది, ప్రార్థిస్తేనే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది.
అని వాక్యం మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా. అటు వాళ్ళని దావీదు ఎలా మార్చాడండి? ఆయనకున్న బలమా? సనిగే వాళ్ళని ఏం చెప్పినా తృప్తిపరచలేము. కొంచెం ఉప్పు ఎక్కువైనా తక్కువైనా ఉప్పే లేదంటారు, లేదా ఉప్పు తగ్గింది అంటారు. తర్వాత కొంతమంది మీరు చూసారేమో, నేను సంఘంలో చూశాను. నేను మా ఇంట్లో జరిగిందంతా మీకు చెప్పలేదే, నాకు అలాంటిది ఏమీ లేదు దేవుడి కృపలో. సంఘంలో మీలో చూస్తున్నా 3వ శుక్రవారం మరి మొదటి ఆదివారంలో అది ఏంటో నేను మా రిక్కి చూశాను. హల్లెలూయా అన్నాను అని ఇది చేస్తాను. మీరు చూసారా? మీరు చూసారంట. అమ్మ నాలా కొంతమంది ఉన్నారు, చూసారు. అదేంటి అన్నని వాసన చూస్తారు, కమ్మగా ఉంది అని చెప్తారు, పెరుగు కదా, కానీ వాసన చూస్తున్నారు ఏంటి అర్థంగా. అంటే ఏంటమ్మా? కొంతమందికి అమ్మ అమ్మగారు ఎంత చెప్తారు, మీ సంఘంలో చూసారు, మా ఇంట్లో జరుగుతుందని కొంతమంది చూస్తున్నారు. హల్లెలూయా. అలాంటి వాళ్ళని ఎలా తయారు చేశారంట? మీరు ఎలాంటి వాళ్ళు? మీ గుణ విశ్వాసం వాళ్ళకి లేదు. వీళ్ళు చెప్తున్నారు మీరు ఈరోజు ఇలా ఉన్నారు. నేను చెప్తున్నా, ఒకరోజు మహా సైన్యంగా పెనియల్ ప్రార్థన మందిరం దేవుడు దావీదు మార్చారు. సురేష్ కుమార్ గారు, అనిత గారు కాదు. ఎవరు మార్చారు? ప్రార్థన మారుస్తుంది. హల్లెలూయా. ప్రార్థిస్తే దేవుడు దావీదు ప్రార్థన ద్వారా గొప్ప సైన్యంగా కష్టంలో, ఇబ్బందిలో, అప్పుల్లో, ఆర్థిక బాధల్లో సనిగే చోటే నా వాక్యం ఆగిపోతుంది. మరి ఎందుకంటే పాస్టర్ గారు అక్కడ చెప్పారు కదా, ఏంటి మోషే దగ్గర వెళ్ళి అడగాలంట సనిగే అక్కడే. ఎందుకంటే సేవకులకంతా అదే ప్రాబ్లం అన్నమాట. ఈ సనిగే విశ్వాసులు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు మాత్రం సన్నిగితారు, ఇంత సన్నిహిత. వాళ్ళ దగ్గర కొంతసేపు మాట్లాడుతుంటే పాస్టర్ గారు చెప్పారు కదా ఉదయం, అక్కడ బీపీ షుగర్. ఎందుకు వస్తుంది బీపీ షుగరు సేవకులకి? మేము ప్రార్థన చేస్తే అనేకలకి అద్భుతం జరుగుతుంది. మరి ఎందుకు బలహీనం అవుతుంది? ఈ మహాసైన్యంగా మారిపోతుంది మీ వల్లే. అల్లెలు చెప్పరు, అర్థం అవ్వలేదా? హల్లెలూయా. అలాంటి వాళ్ళని ఎలాగ మార్చాటి రీతిలో. ఒకవేళ ఈరోజు నువ్వు అలా ఉన్నా కూడా దేవుడు ఒకరోజు మహా సైన్యంగా మారుస్తాడు. ఎలా మారుస్తాడు? నీ కుటుంబంలో కూడా ఒకవేళ ఇలాంటి, నేను సంఘంలో చెప్తున్నా, మన కుటుంబంలో కూడా సనిగే వాళ్ళు, అప్పుల్లో ఉన్నవాళ్ళు, మరి ఇబ్బందిలో ఉన్న వాళ్ళని దేవుడు ఒకరోజు మగా సైన్యంగా మార్చబోతున్నారు. ఎవరు విరోధంగా ఉన్నారో వాళ్ళకు ఇస్తారు దేవుడు. ఒక్కరోజు వాళ్ళని పట్టుకుంటారు, వాళ్ళు నీకన్నా మగా సైన్యముగా మారుతాడు. ఎలా మారుతారు? ఎప్పుడు మారుతారు? వాళ్ళు ఎలాంటి వాళ్ళని నేను ఇది మాత్రమే చెప్పాను. ఇంకా మొదటి సమయం 30 అధ్యాయము 6, 10, 22లో అదంతా చదవడానికి టైం లేదు. కానీ అక్కడ చూస్తే వాళ్ళే దావీదుని చంపడానికి, రాయి తీసి కొట్టి చంపడానికి వచ్చి వాళ్ళని, తర్వాత ఇంకా చాలా వాక్యాలు 6, 10, 22 దీంట్లో అంతా ఉంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన ద్వారా ఇలాగ ఉన్న వాళ్ళని తయారు చేసేది నీ ప్రార్థన. నీ ప్రార్థన అనేకల్ని తయారు చేస్తుంది. కరెక్టేనా? కరెక్ట్. నేను ఏం చెప్పినా మీరు కరెక్ట్ అంటారు. స్తోత్రం. హల్లెలూయా. అంత మంచి బిడ్డలు నాకు ఇచ్చారు, నా తెలుగుని అర్థం చేసుకుని. అవును అమ్మగారు కరెక్ట్, మాకన్నా మీరు ఎంతో బాగా మాట్లాడుతున్నారు. నేను మంచి బిడ్డలు. మీ ఎంకరేజ్మెంట్ నేను ఈరోజు నిలబడి తెలుగులో మాట్లాడుతున్నాను. సైమను ఒక అమ్మాయి చెప్పింది, అమ్మ మా లెక్చరర్ ఒకరు ఉన్నారు, నేను రికార్డ్ చేసి తీసుకొచ్చి ఇస్తాను. ఆయన కూడా తమిళనాడు నుంచి వచ్చారు. ఆయన మాట్లాడు, మీ మాటలు చూడండి, దేవుడు మీకు ఎంత మంచి తెలుగు ఇచ్చారు అని చెప్పింది. నిజంగా ఎప్పుడు నాకు ఆ మాట ఎంత గొప్ప బలం ఇస్తుందో. హల్లెలూయా. కొన్ని మాటలు బలం ఇస్తుంది, కొన్ని మాటలు హల్లెలూయా బలం ఇచ్చే మాటలు మాత్రం మనం తీసుకుంటాం. అలాగే ఫస్ట్ ప్రార్థన చేసే వాళ్ళు ఎలా ఉంటారు? నువ్వు ఎలా పోతున్నావు? ఎలా మారబోతున్నావు? చెప్పండి దాసు, చెప్పు దాసు. ఇతరులకి, రెండవదిగా ఇతరుల్ని అంటే ఏం అర్థం తెలుసా మీకు? ఇతరులకి నువ్వు ఆశీర్వాదకరంగా మారుతావంటే నిన్ను మొదటిగా ఆశీర్వదిస్తారు. ఇతరుల్ని నువ్వు తయారు చేస్తావంటే మొదటిగా నిన్ను తయారు చేస్తారు. హల్లెలూయా. మూడోదిగా యేసుని నువ్వు ప్రతిఫలిస్తావు. యేసు వలె మారిపోతావు, ప్రతిఫలిస్తావు. హల్లెలూయా. యేసు వలె నువ్వు ప్రతిఫలిస్తావు. తెలుగేనా? మారిపోతావు యేసు వలె. వాక్యం చూస్తే మీకు అర్థమైపోతుంది. లూకాసు వార్త 3వ అధ్యాయం 15వ వాక్యం.
ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయుండునేమో అని అందరును యోహానును గూర్చి తమ హృదయంలో ఆలోచించుకొనిచుండగా, ఏంటమ్మా ఇంకొకసారి చదువు. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తయుండునేమో అని అందరును యోహానును గూర్చి తమ హృదయంలో ఒక వ్యక్తిని చూసి వాళ్ళు ఈయన యేసు అని అనుకున్నారంట. అట్టి రీతిలో ఎవరమ్మా ఆయన? యోహాను ఎలా ఉన్నారంటే యేసు వలే ఉన్నారు. యేసు ఎలా ఉంటారు? యేసు ఎలా ఉంటారు? చూడలేదు అమ్మగారు ఇంతవరకు నన్ను చూస్తున్నది. తింటే పాడతాం కదా, ప్రార్థనలు చెప్తాం కదా, 10,000లో నీ చూపు చాలే అంటే ఏముంది? అలా కోపంగా చూపితే మనం చెప్తామా? యేసయ్యా నీ చూపు చాలు. ఎలా చూస్తాడు? ప్రేమగా చూస్తాడు. నీ మాట చాలు అంటే ఎలా మాట్లాడి ఉంటాడు? ప్రేమగా మాట్లాడు. అంటే యేసు వలే అంటే ఏం వినోదు? యేసు వలే చూపు, యేసు వలే మాట, యేసు వలే మన క్రియలంతా మారిపోతుంది. ఎవరికి? ప్రార్థన చేసే, అది మాత్రం మర్చిపోతున్నారు చూడానుకు. ఎవరికి? ప్రార్థన చేసే వాళ్ళకి ఈ 3 కార్యాలు జరుగుతాయి. ప్రార్థన చేసే వాళ్ళు ఇలా ఉంటారు. ఇలాగ కూడా తీసుకోవచ్చు. మొదటిగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు, రెండోదిగా తయారు చేస్తారు, మూడోదిగా యేసు వలే అంటే యేసుని ప్రతిఫలిస్తారు, యేసులాగా మారిపోతారు. ఇక్కడ ఈయన యేసు. మనల్ని చూసి ఎవరైనా ఇలా అనుకుంటారా? ఒకసారి ఆలోచన చేశారా మీరు? ఏం ప్రసాద్? ప్రసాద్ కదా, నెహెమ్యా ఎవరైనా అనుకుంటారా? హల్లెలూయా. వీళ్ళు ఎలా ఉంటారు అని మనల్ని చూసి ఏమనుకుంటారో కదా. యేసువే ఒకసారి వాళ్ళ శిష్యులను చూసి అడిగారంట, నువ్వు బయటికి వెళ్తున్నావు కదా, నన్ను గురించి జనులు, ఇది అందరికీ ఉంటుంది అనుకున్నా, యేసు కూడా ఉంది, నన్ను గురించి అందరూ ఏమనుకుంటున్నారు, అందరూ ఏం చెప్తున్నారు అంటే శిష్యులు ఏం చెప్పారు? ముగ్గురిని గురించి నువ్వు ఏలియా అంటున్నారు, నువ్వు ప్రవక్త అంటున్నారు, నువ్వు యోహాన్ అంటున్నారు. 3 వ్యక్తుల గురించి చెప్పారు. అంటే ఎవరు ప్రార్థన చేసే వాక్యంలో ఉంది. మీరు ఏంటో నేను చెప్పినట్టు నన్ను చూస్తున్నారు. ఏం చెప్తున్నారంటే లూకాసు సువార్త 9వ అధ్యాయంలో 9:19 ఉంది. తర్వాత చదువుకోండి. నన్ను ఎవరు అంటున్నారు అంటే నువ్వు ఎలీషా అంటున్నారు, నువ్వు యోహాన్ ప్రవక్త అంటున్నారు. అంటే వాళ్ళు 3 యేసు వలే ప్రార్థన చేసే వ్యక్తిగా, యేసు వలే గుణం కలిగిన వ్యక్తిగా ఉన్నారు అని అర్థమైందా? హల్లెలూయా. అటు రీతిలో ప్రార్థన చేసే వాళ్ళని చూస్తే యేసుని చూసినట్టు అంట. యేసు అంటే ప్రార్థన చేసే వాళ్ళు ఎలా ఉండాలంటే వాళ్ళ చూపు, వాళ్ళ మాటలు, వాళ్ళ క్రియలు యేసుని రిఫ్లెక్ట్ చేస్తుంది, ప్రతిఫలిస్తుంది. తమిళో తెలుగో తెలీదు నాకు. రిఫ్లెక్ట్ అంటే మీకు తెలిసిపోతుంది, మన అందరికి ఇంగ్లీష్ వచ్చు. హల్లెలూయా, దేవుని కృపను బట్టి. ఏం రుతు రిఫ్లెక్ట్ చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. ఇంత కష్టపడి ఇంగ్లీష్లో, తమిళ్లో, తెలుగులో మీకు చెప్తుంటే మీరు ఏంటో నిద్రపోతున్నారు. ఏం గిద్యోను ఎలా ఉంటామంట? గిద్యోను మనము మనం కాదు, ప్రార్థన చేసే వాళ్ళు ఎలా ఉంటాము? యేసుని మనం చూస్తే యేసుని చూసినట్టు. దాని గురించి ఏం చెప్తున్నారంటే ఎలీషా అంటున్నారు, ప్రవక్త అంటున్నారు అనే రీతిలో ప్రార్థన చేస్తారు. చాలా మంది గంటల తరబడి, నేను ఒక రోజుకు 4 గంటలు ప్రార్థన చేస్తా, నేను ఒక రోజు 5 గంటలు ప్రార్థన చేస్తా, నేను వారానికి 2 రోజులు ఉపవాసం, ఫుల్ ఫాస్టింగ్, నీళ్ళైతే నీళ్ళు ముట్టుకోను, మజ్జిగ అయితే మజ్జిగ ఏం తాగను, ఫుల్ ఫాస్టింగ్ అంటారు. ఆ రోజు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలా ఉంటారు? ప్రార్థన చేసే వాళ్ళు ఎలా ఉంటారు? యేసుని చివరిగా నేను ముగించబోతున్నాను దీంతో. యేసుని ప్రతిఫలి, యేసు వలె ప్రార్థించే వాళ్ళని చూస్తే వాళ్ళ చూపు, వాళ్ళ మాట, వాళ్ళ క్రియలు ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పేదేమో ఈ రోజంతా ప్రతి గురువారం కూడా నేను మంచినీళ్ళు పట్టుకోకుండా నేను ఏమీ తినకుండా ఉంటాను అంటారు. కానీ గంటల తరబడి ప్రార్థన ఒక రోజుకు నేను 5 గంటలు, నాకు కొంతమంది సాక్ష్యం చెప్తే మరిపోతుంది, 5 గంటలు నేను ప్రార్థన చేస్తున్నాను. 6 గంటలు మన చర్చిలోనే, వేరెక్కడ కాదు, మన చర్చిలోనే. హల్లెలూయా. 5 గంటలు ప్రార్థన చేస్తున్నా, 6 గంటలు ప్రార్థన చేస్తే నీ ఇల్లు అలా ఆశీర్వాదకరంగా ఉండాలి. హల్లెలూయా. కొంతమంది వాళ్ళు భక్తిని ఎలా చెప్తారంటే అలా చెప్తారు. భక్తిలో ఎలాగైనా మాట్లాడచ్చు, కనీసం ఆదివారం ఆరాధన కూడా రారు. వీళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు దేవుడు, భక్తి, ప్రార్థన అంటారు. హల్లెలూయా.
ఆదివారమ్మా నాకు పని ఏమోకి నేను ఎప్పుడు చెప్తాను, అది ఏంటమ్మా పని? శాశ్వతమైనది ఏది? దేవుడు ఒక ఆశీర్వాదం, అది టెంపరవరీయే. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆశీర్వాదం అది ఎన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకే సేవకులు ఆశీర్వాదకరంగా ఉంటారు. అనేకులు కుళ్ళుకున్న రీతిలో దేవుడు ప్రార్థించే వాళ్ళని, దేవుడు బిడ్డల్ని దేవుడు ఆశీర్వాదం. ఈసాక్ని చూసి అందరు ఫిలిష్తీయులు ఏం చేశారు? అసూయపడే రీతిలో దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఎవరిని? అది ముఖ్యం. మనల్ని నేను చెప్తున్నాను, ఎవరిని మాత్రం మీరు మర్చిపోకండి. ఎవరిని? ప్రార్థించే వాళ్ళని దేవుడు అలా అది కూడా చివరిగా చెప్పి ప్రార్థించే అందరినీ కాదు, ప్రార్థించే వాళ్ళు. నేను ఉదయం లేచి దావీదు వలె యేసయ్యా, ఎప్పుడు లేచాడమ్మా ఆయన? తెల్లవారకు ముందే, అప్పుడు చీకటిలోనే, తెల్లవారకు ముందంటే చీకటిలోనే కదా, నేను లేచి ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా, ఎన్నేళ్ళుగా ప్రార్థిస్తూ. వాక్యం వినండి. ఈ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళ కుటుంబం అంతా ఇదైపోతున్నారు. హల్లెలూయా. మరి ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా, కానీ నీ జీవితం ఎలా ఉంది? మొదటిగా ఇతరులకు ఆశీర్వాదకరంగా, రెండోదిగా ఇతరుల్ని తయారు చేసే విధంగా. మన దీనికంతా ఆపోజిట్గా ఉన్న ఇదంతా తీసుకుంటే టైం అయిపోతుంది. మనల్ని చూసి అమ్మో క్రిస్టియన్స్ పారిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు దొంగ ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థన అని ప్రార్థన తలుపేసుకుని ప్రార్థన చేస్తారో నిద్రపోతారో తెలియదు. ప్రార్థన మోసం వేషధారమైన కారు చేసిన నిజాయితీగా యథార్థంగా ఆశారాజు గొప్ప నెమ్మది అని అక్కడ విన్నాం. ఎలా ఉన్నాడంటే ఆయన ప్రార్థనలో యథార్థత ఉంటే మన జీవితాన్ని దేవుడు మారుస్తాడు. ఒకరోజు ఇలా ఉన్న ఒక సేవకులు, ఎలీషాలో ఒకటి మర్చిపోయింది, సరిపోతే పోన్లే, ముఖ్యమైనది. మరి ఎలీషా ఏంటమ్మా? హల్లెలూయా. ప్రార్థన చేసే సేవకులుగా ఆశీర్వాదకరంగా కూడా ఎలీషా ఉన్నారు. ఎవరికి చెప్పండి? ప్రవక్త అప్పు చేసి వెళ్ళిపోతే అక్కడ ప్రవక్తల శిక్ష భార్యకి ఆశీర్వాదకరంగా ఉన్నారంట. హల్లెలూయా. అలాగ ప్రార్థన చేసి ఫుల్ ఫాస్టింగ్ అంటారు, ప్రార్థన చేస్తారు. వాళ్ళ జీవితంలో ఎలా ఉంటుంది అంటే అలాగనే ఉంటుంది. వాళ్ళు ఇంట్లో ప్రార్థన అంటారు, గొడవ ఉండదు. దీపిక, హల్లెలూయా. ఏంటి కావాలి? మైక్ కావాలా? ప్రార్థన చేసే నువ్వు యేసుని. కొంతమంది చెప్తారు ప్రార్థన ఏంటి ఫుల్ ఫాస్టింగ్ అంటారు, 3 గంటలు 4 గంటలు ప్రార్థన. వాళ్ళకు వచ్చిన కోపంలాగా ఒక సేవకుడు గురించి విన్నాం. నాకు ఆ సాక్షి ఎంత ఇదైందంటే, మా తమిళనాడులోని మీకు కూడా తెలుసు అందరూ, జేమ్స్ విన్సెంట్ గారు. ఆయన మరి కోపిష్ఠుడంట, చిన్న వయసులో అంత కోపం వస్తుందంట. ఇక్కడ వచ్చి ఆ నరాలు అలా కోపం వస్తే అలా సాక్షి నాకు వాళ్ళ తల్లి, వాళ్ళు బావమరిది, వాళ్ళ భార్య చెప్పే సాక్ష్యం అన్నమాట. అలాంటి ఒక కోపిష్ఠుడు ఎలా మారారంటే, కోపం అంటే గత 15 yearsగా కోపమే ఆయనకు రాదంట. ఏ మనిషి బాబోయ్ అబ్బో అంట, కోపం రాలేదంట. వాళ్ళ భార్య చెప్తుంది, నన్ను ఒక్క మాటను భర్త చెప్పలేదు. వాళ్ళ అమ్మ చెప్తుంది, నా కొడుకు ఇలా ఉండేవాడు, ఇప్పుడు ఇలా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరది? ప్రార్థించే వ్యక్తులు. మనం ఉపవాసం ఉంటాం, ఆ సాయంత్రం మనకు ఆకలి వస్తుంది. ఆకలి మీద కోడల్ని, అత్తగారిని, ఇంట్లో ఉన్న వాళ్ళని, భార్యని. పాపం భార్యలకు విలువే ఉండదు. మీరు స్త్రీలారా సంతోషపడండి, ఈ నెల గొప్ప వాగ్దానం ఇచ్చారు. విలువలేని మన జీవితానికి, ఈరోజు మంగళవారం అదే వాక్యం, విలువలేని మన జీవితానికి గొప్ప విలువ దేవుడు ఇస్తుంది. మనకి కరివేపాకులాగా మనం వంట చేయడానికి, బట్టలు ఉతకడానికి, అంతే మన జీవితం. వీళ్ళు ఏమంటారంటే, మన పాస్టర్ గారు ఉదయం చెప్పారు ఏంటంటే సొమ్ము అంట. ఎవరు ఉన్నారు ఈ కాలంలో సొమ్ము మోసేవాళ్ళు? హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైంది. ఇక్కడ వచ్చే వాళ్ళకి అర్థమవుతుంది. హల్లెలూయా. అలాగా ప్రార్థన చేసేవాళ్ళు. ఇంకొకటి చెప్తారు, ప్రార్థన బాగా చేస్తారు. ఉదయం 1 గంట సేపు, మధ్యాహ్నం 1 గంట సేపు, సాయంత్రం 1 గంట సేపు ప్రార్థన చేస్తాం. కానీ నేను వాళ్ళని క్షమించనంటే క్షమించను. నేను చచ్చినా వాళ్ళ ఇంటికి వెళ్ళను. నువ్వు చచ్చాక వాళ్ళు మన ఇంటికి వస్తారు, మనం చచ్చాక అందరూ మన ఇంటికి. ఇదంతా ఎవరు చెప్పే మాట అంటే అన్యులు కాదు, క్రైస్తవులు. అది కూడా
వారంలో 4 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. వీళ్ళు యేసుని ప్రతిఫలిస్తున్నారా? యేసుని రిఫ్లెక్ట్ చేస్తున్నారా? విజయ్, ఎవరిని రిఫ్లెక్ట్ చేస్తున్నా నేను చెప్పక్కల డాష్. హల్లెలూయా. ప్రార్థన చేసేవాళ్ళు. నువ్వు నిజంగా ప్రార్థన చేస్తున్నావా లేదా? నువ్వు టెస్ట్ చేసుకో. షుగర్ ఉందా, బీపీ ఉందా? అలాగా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తియా అనేది నీకు వస్తున్న నీ కార్యం నుంచి యేసుని నువ్వు రిఫ్లెక్ట్ చేస్తున్నావా? ఆయన బాప్టిజం ఇచ్చి యోహాను వచ్చి ఎవరు చెప్పారు ఈయన యేసు వలె ఉన్నారని ఎవరు చెప్పారు తెలుసు? అదంతా మీకు చెప్పడానికి ఇది లేదు, కానీ ఎవరు చెప్పారు తెలుసు? ఎంత హింసించినా ఏం చేసినా ఆయన ఏమీ చేయలేదంట. మనమా నువ్వు ఒక్క మాట దెబ్బకి, ఇప్పుడు తరచుగా మాట నేను చెప్తున్నాను కదా, హల్లెలూయా, దెబ్బకి పంటికి పళ్ళు నువ్వు కొడితే నేను పళ్ళు తట్టు. హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తా పళ్ళు తట్టిడు అని చెప్తాను తమిళ్లో, అంటే పళ్ళు రాలకూడదు అలా అన్నమాట. ఎవరు చెప్పేది ఇదంతా? నేను క్షమించను, మా అత్తగారిని అస్సలు నేను క్షమించలేకపోతున్నాను. హల్లెలూయా. ఇంకా చాలా మంది యోబు చెప్తున్నారు, ప్రార్థించే వాళ్ళు ఇంకా ఎలా ఉంటారంటే, యోబు గ్రంథంలో యోబు చెప్తున్నారు, ఇదిగో ఎవరో వచ్చారంట బయట నుంచి, వాళ్ళని చూసి యోబు చెప్తున్నారు, ఇదిగో నువ్వు బయట ఎవరో చదివారో యోబు గ్రంథం చదివి ఉంటే మీకు అర్థమవుతుంది. యోబు చెప్తున్నారు, నువ్వు బయట ఎక్కడ పడుకోదు, అక్కడ ఉంటే ఎవరో అడుక్కున్నవాడో మరి ఎవరో ఒక వ్యక్తి, నువ్వు అక్కడంతా పడుకోవద్దు, నువ్వు అక్కడ ఉండదు, నా ఇంటికి రా. గుర్తుంది? ఎవరైనా చదివారా? చదివి ఉన్నారు. నా ఇంటికి రా, నా ఇంటికి రా అని 3వ వ్యక్తిని తీసుకెళ్లి బెడ్రూమ్లో పడుకోబెట్టలే. ఎక్కడ పడుకోబెట్టాడు? అమ్మగారు చెప్పారు, యోబు చెప్పారంట అని. యోబు ఏం చేశారంటే ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టి, ఎక్కడ పెట్టాలి? వరాండాలో పెట్టానమాట. హల్లెలూయా. వాక్యం చెప్తాం, ప్రార్థన చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే ఇతరులకి ఇచ్చేవాళ్ళుగా ఉంటారు. హల్లెలూయా. నాకు 4 చీర, నాకు 10 చీర, నా బీరు అంతా చీర ఉంది, నాకు ఎన్ని చీరలు దేవుడిచ్చారో నేనే కట్టుకుంటాను ఉండరు. ఎవరు? ప్రార్థన చేసేవాళ్ళు. నాకు ఎంత డబ్బు ఉందో అయినా నా తమ్ముడు ఎలా పోయినా నాకు బాధ లేదు అని ఉంటారు. అలా కాదు, ప్రార్థించేవాళ్ళు ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉంటారు. హల్లెలూయా. స్వార్థంగా ఉండకుండా ఆశీర్వాదం. యేసు ఎలా ఇచ్చారు? తన ప్రసాద్ గారు ప్రేయర్లో చెప్పారు, తన చివరి రక్తం కూడా దేవుడు ఇచ్చారు అట్టి రీతిలో. అందుకని అన్ని ఇమ్మని చెప్పలేదు. వాక్యం చెప్తుంది, నీకు 2 ఉంటే హల్లెలూయా అట్టి రీతిలో ఉంటారు ప్రార్థన చేసి. నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కాదు, నీ క్రియలు ఎలా ఉంది అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ప్రార్థన చేసేవాళ్ళు మొదటిగా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. ప్రార్థన చేసేవాళ్ళు ఇతరులని తయారు చేసే వాళ్ళుగా ఉంటారు. ప్రార్థన చేసేవాళ్ళు యేసుని నువ్వు ఎలా ఉన్నావు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నా. నువ్వు ఎలా ఉన్నావు? ప్రార్థన చేసే వ్యక్తిగా అస్సలు ఉన్నావా? ఇంతవరకు ఒకవేళ ప్రార్థన చేసి నేను ఏం సాధించాను, ప్రార్థన చేసి నా జీవితంలో ఏమి అని ఈరోజు నువ్వు ఒకవేళ బాధపడచ్చు. నీకే దేవుడు చెప్తున్నా, నువ్వు చేసిన ఏ ప్రార్థన కూడా బురదాగా పోదు. హల్లెలూయా. దేవుడు సన్నిధిలో నువ్వు గడిపిన ఉపవాసాలు, ప్రార్థనలు అన్నిటికీ దేవుడు ఇలాంటి ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని, నువ్వు ఎన్ని చేసావు, ఎన్ని ప్రార్థన చేసావు, అన్నిటికీ దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు కన్నీటితో విత్తినప్పుడు గంభీర గానముతో పంట కోస్తావు. నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడు. ఒకవేళ ఇంతవరకు ప్రార్థన చేసి ఉంటే ఖచ్చితంగా ఆ ప్రార్థన నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తుంది. ఇంతవరకు ప్రార్థన చేసే అనుభవం, ప్రార్థనలో ఉన్న శక్తి తెలియకపోతే ఈరోజు దాసు నీతో దేవుడు చెప్తున్నాడు, ఇంక మెట్టు ప్రార్థన చేసే వ్యక్తిగా మారు, నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతావు. హల్లెలూయా. అటు రీతిలో దేవుడు కూడా మనతో ఈరోజు ఈ చివరి రోజుల్లో ఉన్నాం. 2016 ఇదిగో వచ్చేసింది. ఇంకా డిసెంబర్ నెల అంతా అలాగపోతుంది. 2015 ఎలా పోయిందో అలా పోయింది కదా, ఇప్పుడే ఉన్నట్టు ఉంది. అలా వయసు కూడా పెరిగిపోతుంది, మన జీవితంలో బలం ఇదే అయిపోతుంది. అలాగే యేసయ్య కూడా త్వరగా వచ్చేస్తున్నాడు. ఒక మెసేజ్ వచ్చింది నాకు, ఒక సేవకురాలు నాకు చెన్నై నుంచి పంపించారు. మనం చివరి రోజుల్లో కాదు, చివరి నిమిషంలో మనం ఉన్నాం, అందుకని జాగ్రత్త పడండి అని ఒక మెసేజ్ ఇచ్చారనమాట. అది త్వరలో యేసయ్య రాపోచున్నారు. మన జీవితం ఎలా ఉంది? ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉందా? ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా?
ప్రార్థన చేస్తే నీ జీవితం ఇలా ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ప్రార్థన చెయ్యని వ్యక్తిగా ఉంటే ఇంక మీట ప్రార్థన చెయ్యాలని ఒక తీర్మానం చేసుకో. 2016లో నిన్ను ఆశీర్వదించి దేవుడు అనేకలుగా ఆశీర్వాదకరంగా దేవుడు మార్చబోదు. ఈ నెల దేవుడు వాగ్దానంగా చెప్పి ఉన్నారు కదా, దేవుడు మన నిమిత్తం లేచి ఉన్నాడు. దేవుడు లేచి మనతో ఉండాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసే వాళ్ళతో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. ప్రార్థన చేసినప్పుడు నీ జీవితం అనేకలకు ఆశీర్వాదకరంగాను, అనేకల్ని తయారు చేసే విధంగాను, అనేకల్ని రూపొందించే విధంగాను దేవుడు మార్చబోతున్నా. వాక్యానికి అప్పగించుకుని మోకరించి దేవుడు వైపు చూసి ఈ నెల మొదటి రోజు నుంచి ప్రభు సన్నిధిలో మన ప్రార్థనలు ఎప్పుడును వ్యర్థము కావు. ప్రభు సన్నిధిలో మన ప్రార్థనలు ఎప్పుడు